ఉత్తరాంధ్ర ప్రజల కలల ప్రాజెక్టు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా సరికొత్త హంగులతో ఆగస్టు 1న ప్రారంభ వేడుకలకు ముస్తాబవుతోంది. ఇక నుంచి ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారన్న అంచనాలున్నాయి. అందుకే విశాఖతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు వచ్చే వారికి సమయం తగ్గించేలా రాజమార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. హసల్ ఫ్రీ ప్రయాణ అనుభూతిని కల్పిస్తూ రైమంటూ ఎయిర్పోర్టుకు వచ్చేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. రహదారులు అనుసంధానించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఆ వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. అశ్విని, ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ అనుకోవచ్చు. యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభ తేదీ ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రారంభ వేడుకను ప్రజల్లో తీసుకువెళ్ళాలి, ప్రజల్ని మమేకం చేయాలి. కాబట్టి అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని మమేకం చేసే విధంగా ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యాలయాలు, యూనివర్సిటీలో అనేక కార్యక్రమాలు నిర్వహించి వీటిలో ప్రజల్ని మమేకం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మరొక అంశంలో కూడా ప్రజల్ని మమేకం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది చాలా కీలకమైన అంశం, ప్రధానమైన అంశం. ముఖ్యంగా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం, ఇతర ప్రాంతాల ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించడం. ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి సమయం ఎంత పడుతోంది, ఎక్కువ సమయం పడుతుందా, అసలు ఏ మార్గాల ద్వారా వెళ్తే బాగుంటుంది అనే విషయాలు, ముందు ఎంత సమయం పడుతుందనే విషయం మీద విఎంఆర్డీఏతో కలిసి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభారత్ నేతృత్వంలో ఒక సర్వే కూడా నిర్వహించారు. ప్రధానంగా చూసుకున్నట్టు ఈ సర్వేలో చాలా అంశాలు స్పష్టమయ్యాయి. విశాఖపట్నం మద్దిలపాలెం నుంచి భోగాపురం వెళ్ళడానికి 55 నిమిషాలు పడుతుంది. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వెళ్ళడానికి 1 గంట 10 నిమిషాల సమయం పడుతుంది. అలాగే మంగమారిపేట ప్రాంతం నుంచి వెళ్ళడానికి 25 నిమిషాల సమయం పడుతుంది. హనుమంతవాక అడవరం ప్రాంతం నుంచి వెళ్ళడానికి సుమారుగా 1 గంట సమయం పడుతుంది. అదే అనకాపల్లి ఇతర ప్రాంతాలు తీసుకున్నట్టయితే అనకాపల్లి జాతీయ రహదారి నుంచి వచ్చినట్టయితే సుమారుగా 1 గంట 30 నిమిషాల పైనే సమయం పడుతుంది. అదే అనకాపల్లి ఆనందపురం మార్గం ద్వారా భోగాపురం చేరడానికైతే 1 గంట 10 నిమిషాల సమయం పడుతుంది. వివిధ మార్గాల్లో పడుతున్నటువంటి సమయం, ఈ సమయాన్ని ఎలా కుదించాలి, ఏ మార్గాలు బాగున్నాయి, ఏ మార్గాల ద్వారా భోగాపురం ఎయిర్పోర్టుకు సులువుగా చేరుకోవచ్చనే విషయాల మీద విఎంఆర్డీఏ సర్వే నిర్వహించింది. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీభారత్ నేతృత్వంలో కొంత సర్వే చేశారు. కొన్ని సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. అలాగే ప్రజల నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు సేకరించి భోగాపురం విమానాశ్రయానికి వివిధ మార్గాల ద్వారా సులువుగా చేరుకునేటువంటి అంశాన్ని మీద ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం, అలాగే రహదారులను అభివృద్ధి చేసే విషయంలో కావచ్చు, అనుసంధాన రహదారుల విషయంలో కూడా చాలా అంశాలని ప్రజల ద్వారా అడిగి తెలుసుకోవాలనేటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే కార్యక్రమాలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నారు. భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలో అందుకు ఒక వారం రోజుల ముందు నుంచి కూడా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల్ని నేరుగా భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించిన అనేక అంశాల మీద సర్వేల రూపంలో కావచ్చు, అభిప్రాయ సేకరణ రూపంలో కావచ్చు, వివిధ విద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులను అడగడం కావచ్చు, అనేక మార్గాల ద్వారా ప్రజలను ఇందులో మిళితం చేసి వారిని కూడా ఈ వేడుకలో భాగస్వామి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం సంబంధించినటువంటి అనేక అనుమతులు వచ్చాయి. భోగాపురం విమానాశ్రయం సంబంధించినటువంటి అనుసంధాన రహదారుల నిర్మాణం కూడా చాలా వేగవంతంగా పూర్తయింది. మరోవైపు ఇంకా సులువుగా వెళ్ళడానికి బీచ్ కారిడార్ కూడా డిపిఆర్ సిద్ధమైంది. విశాఖపట్నం బీచ్ మార్గంలో కనుక భోగాపురం చేరుకుంటే చాలా సులువుగా చేరుకోవచ్చనేటువంటి అభిప్రాయం ఇప్పటికే విఎంఆర్డీ వ్యక్తపరుస్తుంది. ప్రస్తుతం 4 రహదారులు విశాఖపట్నం భోగాపురానికి అనుసంధానమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకటి బీచ్ కారిడార్ అయితే, రెండవది ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ రహదారి, మరొక రహదారి కూడా నిర్మించేటువంటి అవకాశం ఉంది. అలాగే రాంబేలు నుంచి భోగాపురం మీదుగా సెమీ రింగ్ రోడ్డు కూడా నిర్మాణం చేస్తున్నారు. అంటే 4 రహదారులు భోగాపురం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా ఎయిర్పోర్ట్కి అనుసంధానం చేయడానికి, ఎందుకంటే జాతీయ రహదారికి 200 మీటర్ల దూరంలోనే
ఎయిర్పోర్ట్ ఉంటుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కంచేరు కావచ్చు, ఇతర గ్రామాలు కావచ్చు, ఇప్పటికీ అక్కడ 200 మీటర్లతో ఉన్నటువంటి రహదారులు వేశారు. కొన్ని ప్రాంతాల్లో 100 మీటర్ల రహదారులు వేసి జాతీయ రహదారి అనుసంధానం చేయాలని ఆలోచన చేస్తున్నారు. మొత్తం మీద భోగాపురం విమానాశ్రయం సంబంధించి ప్రారంభ వేడుకకి ప్రజలందరినీ కూడా మమేకం చేయాలి. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, అలాగే వివిధ అంశాల నుంచి ప్రజల నుంచి వారి సర్వే ద్వారా వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా ప్రజల్ని మమేకం చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ వేడుకని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.